ఇక తెలంగాణలో రాజకీయాలు రోజుకు హాట్ గా మారుతున్నాయి. కాంగ్రెస్ లో మంత్రి విస్తరణ, బీఆర్ఎస్ లో కవిత ఓ లేఖ డాడీ కథలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఎటుపోయినా ఇటు లుక్కేయండంటూ ఇరు పార్టీల నేతలు ఎప్పటికప్పుడు ప్రజలకు హింట్లు ఇస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోషల్ మీడియా వేదికగా బాగా వైరల్ అవుతున్నారు. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నది డాడీకి ఓ లేఖతో కాదు, కాంగ్రెస్ గూటి గులాబీ బిడ్డ పోతుందేమోనని తెగ చర్చలు జరుపుతున్నాయి. అయితే కవిత కాంగ్రెస్ కు పోవడం ఖాయమా? ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ పెద్దలతో మధ్యవర్తుల ద్వారా కవిత మంతనాలు జరిపిందన్న వార్తల్లో ఎంత నిజముంది? ఒకవేళ బీఆర్ఎస్ పెద్దలను భయపెట్టేందుకు ఇలా చేస్తే హైకమాండ్ దిగి వస్తుందని కవిత మొదలుపెట్టిన ఆట అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఓవరాల్ గా కాంగ్రెస్ బీఆర్ఎస్ డాడీకి లేఖతో కవిత గేమ్ స్టార్ట్ చేశారా అంటే బీఆర్ఎస్ లోని ఓ వర్గం నుంచి అవుననే సమాధానం వినిపిస్తుందనే ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గురించి రోజుకో కొత్త వార్త వెలుగులోకి వస్తుంది. కవిత వద్దకు కేసీఆర్ మధ్యవర్తులతో రాయబారం పంపారు. కవిత కాంగ్రెస్ హైకమాండ్తో మంతనాలు సాగించారన్న వార్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కవిత వేగంగా అడుగులు వేయడానికి కారణాలేంటి? గడిచిన 5 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె ఇబ్బంది పడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకోసమే పార్టీలో తన పోస్టు ఏంటని బీఆర్ఎస్ పంపిన రాయబారులను నేరుగా పంపించారు. ఇక ఇదే క్రమంలో కాంగ్రెస్ పెద్దలతో ఆమె చర్చలు జరుపుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నేతలు కవిత విషయాన్ని హైకమాండ్ దృష్టికి తెచ్చినట్లు సమాచారం. ఆమెని చేర్చుకుంటే కేసీఆర్ కుటుంబ కలహాలకు కాంగ్రెస్ కారణమన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని, దాన్ని ఆ పార్టీ అనుకూలంగా మలుచుకునే అవకాశం ఉందంటూ ప్రచారం సాగుతుంది. ఇక ఈ క్రమంలో కాంగ్రెస్ హైకమాండ్ సైలెంట్ గా ఉన్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇక కాంగ్రెస్ తో కవిత మంతనాలు సాగిస్తుందని వార్త బీఆర్ఎస్ పార్టీలో గుబులు మొదలైంది. ఒకవేళ ఆమె కాంగ్రెస్ వైపు వెళ్తే పార్టీ నిట్ట నిలువున చీలిపోయే అవకాశం ఉందని భావిస్తుంది. ఇప్పుడున్న సమయంలో కవిత విషయంలో ఆలస్యం చేస్తే మొదటికే ముప్పు వస్తుందని కేసీఆర్ ఆలోచనగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నాంచుడి ధోరణి రాజకీయాలకు కాలం చెల్లిందని, వేగంగా నిర్ణయాలు తీసుకుని పక్షంలో పార్టీకి గడ్డుకాలం తప్పదని అంటున్నారు కొందరు నేతలు. ఇక కవిత విషయంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వేగంగా నిర్ణయాలు తీసుకుంటారా, తెగే వరకు చూస్తారా అనేది చూడాలి. కవిత దూకుడుపై ఆ పార్టీ నేతల్లో అప్పుడే ఆందోళన మొదలైంది. సొంత కూతురు ఇలా జరిగితే తమ పరిస్థితి ఏంటని అప్పుడే చర్చించుకుంటున్నారు కొందరు నేతలు. ఒకవేళ కవిత మరో పార్టీలోకి వెళ్లినా కేవలం కాంగ్రెస్ వైపు మాత్రమే వెళ్తుందని అంటున్నారు. ఇక మోదీ సర్కార్ ఆమెని జైలుకు పంపడంలో బీజేపీ వైపు వెళ్లే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఇప్పుడున్న రాజకీయాల నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టే సాహసం చేయకపోవచ్చు. పార్టీని నడపడం అంటే ఆషామాషీ కాదని అంటున్నారు. ఇక చాలా ఖర్చుతో కూడుకున్న పని అని అంటున్నారు. తన బలం ఏంటో చూపించేందుకు జాగృతి పేరిట ప్రత్యేకంగా సంఘాలను నియమిస్తుందని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ నిర్ణయం తీసుకోకుంటే ఆడపడుచును ఆ పార్టీ బయటకు తోసేసిందనే అపవాదు మూటగట్టుకుంటుందని అంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇక ఎటు చూసినా కవిత వ్యవహారం బీఆర్ఎస్ కు మింగుడు పడని అంశంగా మారిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైట్ గా ఇదే అంశానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శేషు గారు అందిస్తారు. మనకు అందుబాటులో ఉన్నారు లైవ్ లో. శేషు గారు నమస్కారం అండి. నమస్కారం.
ఎస్ సార్, శేషు గారు చెప్పండి. ఇక కవిత గేమ్ స్టార్ట్ చేసిందా? అయితే కవిత మీద మరో ఆరోపణ ఉంది, కాంగ్రెస్ గూటికి వెళ్తుంది. ఇక మరో షర్మిల అయితే కాబోతుంది కవిత అనేది ప్రధానంగా ఆరోపణ ఉంది. దీంట్లో నిజమెంత అంటారు? మీ అభిప్రాయం ఏంటి? యా యా కవిత దారేటు అనేటటువంటి ఒక టైటిల్ మీరు పెట్టారు. కవిత దారేటు అనేది నిర్ణయించాల్సింది బిఆర్ఎస్ పార్టీ, తండ్రి కేసీఆర్, తను ముగ్గురు నిర్ణయించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఏప్రిల్ 27వ తారీఖు నాడు వరంగల్లో బిఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగింది. ఆ సభకు సంబంధించినటువంటి అంశాలపైన, పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన మై డియర్ డాడీ పేరుతోటి కల్వకుంట్ల కవిత కేసీఆర్ కి ఒక లేఖ రాయటం జరిగింది. ఆ లేఖ బయటపడి లీక్ అవటం తోటి జరుగుతున్నటువంటి పరిణామాలు మనం చూస్తున్నాం. అంటే ఈ పరిణామాలలో అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత స్పందించినటువంటి తీరు మరికొంత అనుమానాలకు దారితీసింది. కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయి, తర్వాత నేను లేఖ రాసినటువంటి మాట వాస్తవం, కానీ ఆ లేఖ కుట్రదారుల ద్వారా లీక్ అయింది అనేటటువంటి కీలకమైనటువంటి కామెంట్ చేసినటువంటి నేపథ్యంలో కవిత దారేటు, కవిత తీసుకోబోయేటటువంటి నిర్ణయాలు ఏంటి అనేటటువంటి విశ్లేషణలు, సంభాషణలు, ఊహాగానాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే కవిత కేసీఆర్ ని కలుస్తుంది అని అనుకున్నారు. కానీ ఇంతవరకు కవిత కేసీఆర్ ని కలవలేదు. అంటే కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వలేదా, లేకపోతే కవిత వెళ్ళటానికి ఇష్టపడలేదా అనేది ఒకటైతే, దీనికి ఇంకొక వైపు జరిగిన పరిణామం ఏంటి అంటే కేసీఆర్ ని కేటీఆర్ కలిశారు. కేటీఆర్ కలిసినటువంటి సందర్భంలో కవిత విషయం ప్రస్తావనకు వచ్చినటువంటి సందర్భంలో ఈ ఎపిసోడ్ ని ఇంతవరకు ముగించాలి, పార్టీ నాయకులు గాని పార్టీ గాని దీనిపైన స్పందించొద్దు అనేటటువంటి ఒక స్పష్టమైన ఆదేశాలు కేసీఆర్ ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. అంటే పార్టీ వైపు నుంచి ఈ వివాదానికి ముగింపు పలకాలనేటటువంటి ఆలోచన కేసీఆర్ కు ఉన్నట్లుగా మనకు కనపడింది. అయితే మరొక డెవలప్మెంట్ జరిగింది ఏంటి అంటే కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడైనటువంటి దామోదర్ రావు రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. నమస్తే తెలంగాణ పత్రిక ఎడిటర్ గా ఉన్నటువంటి దామోదర్ రావుని కవిత దగ్గరికి, దామోదర్ రావుతో పాటు ఇంకొక కీలకమైనటువంటి నేతని కవిత దగ్గరికి పంపించారు. కవిత వాళ్ళ ముందు తన అభ్యంతరాలను వ్యక్తం చేసినట్టుగా, పార్టీలో నాకు ఇచ్చేటటువంటి ప్రాధాన్యత ఏంటది, నాకు ఇచ్చేటటువంటి రోల్ ఏంటి అని అడిగినట్టుగా ఈ సమాచారం అయితే ఉన్నది. మరి కవిత దగ్గరికి వచ్చినటువంటి కేసీఆర్ సన్నిహితులు కేసీఆర్ కి సమాచారాన్ని చేరవేసి ఉంటారు. ఇది ఒక అంశం నడుస్తుంటే, మరొక వైపున కవితకు సంబంధించినటువంటి ఊహాగానాలు వస్తున్నది ఏంటంటే కవిత కాంగ్రెస్ లోకి వెళ్లారు, కాంగ్రెస్ లో చేరడానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారని ఒక వార్తతో పాటు మరొక వైపున ఇంకొక వార్త కూడా పెద్దగా సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారు తెలంగాణ రాష్ట్రంలో అనేటటువంటి ఒక ఊహాగానాలు. ఈ రెండు కీలకమైనటువంటి ఊహాగానాలు. ఒకవైపు ఏమో కాంగ్రెస్ లోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసుకుంటున్నారు అనేది ఒకటైతే, రెండో వైపున సొంత పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక వైపున జరుగుతుంది. ఇది ఇలా ఉన్న సందర్భంలో నిన్నటి రోజున జరిగినటువంటి ఇంకొక డెవలప్మెంట్ అంటే కల్వకుంట్ల కవిత పార్టీలో తన అస్తిత్వాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నాలు మొదటి నుండి చేస్తున్నారు. పార్టీలో జాయిన్ అయిన దగ్గర నుంచి, నిజామాబాద్ ఎంపీగా గెలిచిన దగ్గర నుంచి, ఓడిపోయిన దగ్గర నుంచి, పార్టీలో ఉన్న దగ్గర నుంచి, తర్వాత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయ్యి తిహార్ జైలుకు వెళ్లి వచ్చిన దగ్గర నుంచి కూడా పార్టీలో తనదైన ముద్ర వేసుకునేటటువంటి ప్రయత్నాలు ఎప్పటికీ చేస్తున్నారు. దాంట్లో భాగంగానే గతంలో జాగృతి అనేటటువంటి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని విస్తరించేటటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు అనేటటువంటి ఒక సందేహాలు కూడా వస్తున్నాయి. నిన్నటి రోజున కల్వకుంట్ల కవిత తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఉన్నప్పటికీ కూడా అది బిఆర్ఎస్ పార్టీకి ఒక అనుబంధంగా పనిచేసేటటువంటి సింగరేణి కార్మిక సంస్థ అయినప్పటికీ కూడా తను సింగరేణి జాగృతి అనేటటువంటి దాన్ని ఎక్స్టెండ్ చేసేటటువంటి కార్యక్రమాన్ని చేసింది. ఒక 11 ఏరియాలకి ఇన్ఛార్జీలు కూడా నియమించినటువంటి సందర్భంలో ఇది ఒక కీలకమైనటువంటి మలుపుగా, ఒక డెవలప్మెంట్ గానే చూడాలి. ఎందుకనంటే బొగ్గుగని కార్మిక సంఘం కీలకంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో దానికి గౌరవ అధ్యక్షురాలు కూడా కవితే ఉంటారు. బట్ ఆ సందర్భంలో ఇప్పుడు సింగరేణి జాగృతి పేరుతోటి ఒక కొత్త సంస్థని పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? కవిత ఏ వైపుకు అడుగులు వేస్తున్నారు? కొత్త పార్టీ పెట్టేట వైపుకు అడుగులు వేస్తున్నారా? ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారా? లేకపోతే తన బలాన్ని పార్టీలోనే నిరూపించుకొని పార్టీలో తన స్థానాన్ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? లేకపోతే కాంగ్రెస్ అధికార పార్టీలోకి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా? ఇవన్నిటికీ కూడా తెరదించాల్సినటువంటిది, లేకపోతే సమాధానం చెప్పవలసినటువంటిది కల్వకుంట్ల కవితనే. కాకపోతే
తను వేస్తున్నటువంటి ఎత్తుగడలు ఏంటి అనేటటువంటిది ఇక్కడ మనకి ఖచ్చితంగా తీహార్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత అంటే ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయి తీహార్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత కల్వకుంట్ల కవితకి బీఆర్ఎస్ పార్టీలో ప్రాధాన్యత తగ్గినట్లుగా మనకి కనపడుతుంది. కల్వకుంట్ల కవితకి పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా లేదు కాబట్టి బట్ పార్టీలో తానేంటి తన రోల్ ఏంటి అని తెలుసుకునేటటువంటి క్రమంలోనే ఈ ఎత్తుగడలు వేస్తున్నారా, ఈ కార్యక్రమాలు చేస్తున్నారా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ లైనప్ లో జరిగే ఏ కార్యక్రమంలో తను పాల్గొలేదు. కానీ తన సొంత కార్యక్రమాలను నిర్ణయించుకొని పాల్గొన్నటువంటి సందర్భాలు మనం చూసాం. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని ఒక కార్యక్రమాన్ని ఎత్తుకోవటం, తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశాలపైన గవర్నర్ ని కలవటము, తర్వాత బీసీ కమిషన్లు కలవటము, రిప్రజెంటేషన్స్ ఇవ్వటము, సజెషన్స్ ఇవ్వటము, రాష్ట్రపతికి లేఖ రాయటము, ప్రధానమంత్రికి లేఖ రాయటం, ఇవన్నీ ఒక డిఫరెంట్ యాంగిల్లో తన కార్యక్రమాలు చేస్తున్నటువంటి క్రమంలో ఎందుకు ఈ కార్యక్రమాలన్నీ కల్వకుంట్ల కవిత చేస్తున్నారు అంటే పార్టీలో తన బలాన్ని నిరూపించుకోవటానికి, పార్టీ తనకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని చెప్పటానికి, లేకపోతే సొంత పార్టీ పెట్టుకోవటానికా అనేటటువంటి విషయాలపైన సహజంగా కేసీఆర్ కూతురు కాబట్టి ఈ రకమైనటువంటి ఊహాగానాలు వస్తాయండి. కేసీఆర్ కూతురు కాకపోతే కల్వకుంట్ల కవిత యాక్టివిటీస్ కి ఇంత ప్రాధాన్యత అటు మీడియాలో కానీ, ఇటు ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, రాజకీయ వర్గాల్లో కానీ ఇంత ప్రాధాన్యత ఎందుకు దక్కదు కదా. ఒక కేసీఆర్ కూతురుగా తను వేసేటటువంటి అడుగులన్నీ కూడా ఉంటుంది. రెండోది ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితులలో కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేసేటట్టుగా ఉన్నాయి. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల తర్వాత ఓడిపోయింది, వరుస ఓటములు ఎదురవుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయింది, కీలకమైనటువంటి పార్టీ నుంచి వెళ్ళిపోయారు, ఎమ్మెల్సీలు వెళ్ళిపోయారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినటువంటి ఈ క్రమంలో పార్టీ ఒక విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కల్వకుంట్ల కవిత చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఖచ్చితంగా పార్టీకి నష్టం చేసేటట్టుగా ఉన్నాయి. అందుకే మీరు చూడండి, అమెరికా నుంచి వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత కేసీఆర్ ని కలుస్తారు అనుకున్నారు, కానీ కేసీఆర్ కలవటానికి ఇష్టపడినట్టుగానే నాకు కనపడుతుంది. అసలు కవిత ఉద్దేశం ఏంటో తెలుసుకోవటానికే తన ఆంతరంగికులైనటువంటి దామోదరరావు లాంటి వాళ్ళని కవిత దగ్గరికి పంపినట్లుగా మనకు కనపడుతుంది. బట్ ఇదే పార్టీలో వేరే వ్యక్తి ఈ వ్యవహారాలు గనక చేసి ఉంటే ఈ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యేటటువంటి అవకాశాలు కూడా మనకి కనపడ్డాయి. గతంలో ఆ విధమైన ఆలయ నరేంద్ర విషయంలో కానీ, ఇన్నారెడ్డి విషయంలో కానీ, విజయశాంతి విషయంలో కానీ, జరిగినటువంటి ఈటెల రాజేంద్ర విషయంలో కానీ జరిగిన పరిణామాలు మనకు తెలుసు కదా. బట్ కల్వకుంట్ల కవిత కేసీఆర్ బిడ్డ కాబట్టే ఈ రకమైనటువంటిది. దీంట్లో మనకి చాలా ప్రశ్నలు లేవనెత్తేటటువంటి అంశాలు ఏంటంటే కవిత లేఖ రాయటం ఒకటి, లేఖ లీక్ అవటం ఒకటి, లీక్ అయిన తర్వాత కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఒకటి, తర్వాత కవిత దాని తర్వాత కూడా తను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ అన్ని, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి, అనుమానాలకు తావిచ్చేటటువంటి విధంగా ఉన్నాయి. కాబట్టి రాజకీయాల్లో దేన్ని కూడా ఇవాళ ఉన్నటువంటి మాట రేపు ఉండదండి. ఇవాళ పార్టీలోనే ఉంటాం, కేసీఆర్ మా దేవుడు అని చెప్తున్నారు, కేసీఆర్ నిర్ణయం మేరకే నడుచుకుంటానని చెప్తున్నారు. మరొక పక్క కేటీ రామారావు గారికి ఫార్ములా E1 కార్ రేసులో నోటీసులు సర్వ్ చేస్తే తెలంగాణ ప్రభుత్వం దాని మీద పార్టీ కంటే కూడా కల్వకుంట్ల కవిత ముందుగా స్పందించారు. కాబట్టి కేసీఆర్ క్రియాశీలకంగా రాజకీయాలలో ఉన్నంత కాలము కేసీఆర్ మాట జవదాటి కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతుందా అనేటటువంటి ప్రశ్నే చాలా కీలకమైంది. బహుశా కేసీఆర్ రాజకీయాల్లో కీలకంగా ఉన్నంత కాలం తను బీఆర్ఎస్ పార్టీలోనే ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వస్తున్నటువంటి ఊహాగానాలు అన్ని కూడా ఒక రాజకీయ పరమైనటువంటి ఊహాగానాలు, తను చేస్తున్నటువంటి యాక్టివిటీస్ వల్ల వస్తున్నటువంటి ఊహాగానాలే తప్ప కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ ని వీడి సొంత పార్టీ పెడుతుందా అనేది ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. తర్వాత కేసీఆర్ కూతురు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతుందా అనేటటువంటి సమాధానాన్ని కూడా చేరకపోవచ్చు అనేది నా అనుమానం, నా అభిప్రాయం కూడా. ఎందుకంటే కేసీఆర్ పార్టీలో కేసీఆర్ బిడ్డగా ఆ ప్రాధాన్యత దక్కుతుంది. ఒకవేళ ప్రాధాన్యత దక్కకపోతే కేసీఆర్ దగ్గర కొట్లాడి ఆ ప్రాధాన్యత తీసుకునేటటువంటి హక్కు ఉంటుంది, ఆ విధమైనటువంటి లింక్ తనకు ఉంటుంది. కానీ వెరాజ్ మీరు బీఆర్ఎస్ నుంచి బయటకు వెళ్తే కవితకు దక్కేటటువంటి ప్రాధాన్యత కాంగ్రెస్ లో ఏముంటది? గతంలో ఇదే కదా జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ మీరు ఇంట్రోలో చెప్పినట్టుగా కాంగ్రెస్ ఏం అనుమానిస్తుంది? కేసీఆర్ కుటుంబంలో కలహాలకు మన కారణం అవుతామా అనేది ఉండకూడదు కాబట్టి కవితను పార్టీలో చేర్చుకోవడానికి వెనక ముందు అవుతుంది కాంగ్రెస్ అధిష్టానం అంటే. బట్ కేసీఆర్ కుటుంబంలో కలహాలకు కాంగ్రెస్ కారణం కాదు కదా. గతంలో జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు మధ్య భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిలను చేర్చుకోలేదా?
కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ తాత్కాలికమైనటువంటి అంశాలుగానే ఉంటాయి కానీ బట్ కల్వకుంట్ల కవిత కేసీఆర్ మాట కాదని కాంగ్రెస్ లో చేరుతుందా, కేసీఆర్ ని కాదని పార్టీ పెట్టుందా, ఒకవేళ పెట్టితే మనగలుగుతుందా, ఒకవేళ పార్టీ పెట్టగలిగే బలం ఆమెకుందా, ఒకవేళ పార్టీ పెడితే తన వెనకాల నడిచేటటువంటి బలగం ఎవరు అనేటటువంటి ప్రశ్నలన్నీ వస్తాయి కదా. గతంలో పార్టీ ప్రయోగాలు తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా విఫలమయ్యాయో మనకు తెలుసు. బలము బలగం ఉన్నటువంటి దేవేందర్ గౌడ్ పార్టీ ఏమైంది, బలము బలగం ఉండి కూడా పార్టీ పెట్టలేక ఎందుకు వెనుకకు పోయారు ఈటెల రాజేందర్ అనేది, తర్వాత బలము బలగం ఉండి కూడా షర్మిల ఎందుకు వైఫల్యం చెందింది, ఇవన్నీ కూడా ఒక మోడల్స్ మన ముందు ఉన్నప్పుడు కవిత అంత సాహసం చేస్తుందా, అంత సాహసం చేసి పార్టీని పెట్టగలుగుతుందా, పెడితే పార్టీని నడపగలుగుతుందా, పార్టీని నడపగలిగేటటువంటి బలం తన దగ్గర ఉందా, తన వెనకాల నడిచేటటువంటి వాళ్ళు ఎవరు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంతమంది బయటకు రాగలుగుతారు అనేది ఈ ప్రశ్నలన్నిటినీ బేరీజు వేసుకోలేనటువంటి అమాయక రాజకీయ నాయకురాలు అయితే కల్వకుంట్ల కవిత కాదు. ఎందుకంటే ఒకసారి ఎంపీగా గెలిచినటువంటిది, దశాబ్దానికి పైగా అంటే బీఆర్ఎస్ పార్టీలో ఒక 15 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి దేశ రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను పరిశీలించినటువంటి వ్యక్తి కాబట్టి బట్ ఇవన్నీ తనకు తెలుసు, తన లిమిటేషన్స్ తెలుసు, తన బలాలు తెలుసు, తన బలహీనతలు తెలుసు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉండే కొట్లాడి తన పాత్ర ఏంటి, తన ప్రాధాన్యత ఏంటో తండ్రి దగ్గర తెలుసుకుంటుందని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటి అని అంటే ఒక సెంటిమెంటల్ గా మనం చూడాల్సింది ఏంటంటే కేసీఆర్ కి కూతురు పైన అలివి మాలిన ప్రేమ వల్ల మాలిన ప్రేమ ఉంది కాబట్టి బహుశా ఇవన్నీ కూడా కేసీఆర్ క్రియాశీలకంగా ఉన్నంత కాలం ఇలాంటి వివాదాలు వచ్చినప్పటికి కూడా అవి సద్దుమణిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కవితలు ఏవనెత్తుతున్న 2 అంశాలు చాలా కీలకమైనవండి. ఒకటి కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారనేది ఒకటి, రెండోది కుట్రదారులు ఎవరు అంటే లేక బయట చేయడానికి ఉన్నటువంటి కుట్రదారులు ఎవరు, బట్ వాటిని తెలుసుకునేటటువంటి అంశం ఒకటి. రెండోది అసలు తన పాత్ర ఏంటి. ఇప్పుడు సపోజ్ కేటీ రామారావు గారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇస్తే తర్వాత మన హరీష్ రావుకి ఎల్పీ లీడర్ గా అంటే లెజిస్లేటివ్ పార్టీ లీడర్ గా బాధ్యతలు అప్పచెప్తే నా పరిస్థితి ఏంటి పార్టీలో, బట్ నేనే రోల్ పోషించబోతున్నాను అనేటటువంటి దాని మీద ఖచ్చితంగా గట్టిగా పట్టుబట్టి తన పాత్రని తన ప్రాధాన్యతని పార్టీలో పెంచుకునేటటువంటి ఎత్తుగడలుగానే మనం చూడాలి. ఇదే విధమైనటువంటి అభిప్రాయ భేదాలు గతంలో డిఎంకేలో వచ్చినప్పుడు స్టాలిన్, అళగిరి, కనిమొళికి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కనిమొళి జాతీయ రాజకీయాలకు పరిమితమైతే స్టాలిన్ రాష్ట్ర రాజకీయాలకు పరిమితమయ్యారు. బట్ అదే విధమైనటువంటి అడ్జస్ట్మెంట్స్ ప్రాంతీయ పార్టీలలో ఖచ్చితంగా జరుగుతాయి. ప్రాంతీయ పార్టీలో ఈ వివిధాలు రావటం సహజమే, సద్దుమణగటం సహజమైనటువంటి విషయాలుగానే మనం చూడాలి. ఆ వివాదాలు వచ్చినప్పుడు దాటిని సద్దుమణిగించేటటువంటి సమన్వయం చేసేటటువంటి శక్తి కేసీఆర్ కు ఉన్నది. ఎందుకంటే అపారమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి కేసీఆర్ తన పార్టీలో వచ్చేటటువంటి ఈ విధమైనటువంటి సంక్షోభాలను లేకపోతే ఈ విధమైనటువంటి సమస్యల్ని పరిష్కరించగలిగిన శక్తి ఇప్పటికీ కేసీఆర్ కు ఉంది. ఎందుకంటే కేసీఆర్ పార్టీలో బలమైనటువంటి నేత కాబట్టి. తర్వాత వారసత్వ రాజకీయాల్లో కుమారులకే వారసత్వంగా అధికారం సంక్రమించేటటువంటి పార్టీల్లో ఉన్నారు కాబట్టి. బట్ కవిత నాకు ఉన్నటువంటి అవగాహన మేరకు కవిత తన ప్రాధాన్యత తన రోల్ కోసమే పార్టీలో పట్టుబట్టేటటువంటి అవకాశం ఉంది. బట్ వస్తున్నటువంటి ఊహాగానాలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతుంది, అందుకే కాంగ్రెస్ అంటే జాయిన్ చేసుకోవట్లేదు, కవిత అయితే మొగ్గు చూపుతుంది కాంగ్రెస్ వైపు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇంకొకటి మనం కీలకంగా రాజకీయాల్లో దేన్ని కొట్టిపారవేయలేమండి. ఒకటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీలోకి పోవటానికి ఉన్నటువంటి అవకాశాలు, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి అని అంటే మీరు చూడండి, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 16-17 నెలల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిర్లా రంగా అనేటటువంటి విమర్శలు తీవ్రంగా చేస్తారు. మనం అబ్జర్వ్ చేసిన అనేక సందర్భాలలో హరీష్ రావుని, కేటీఆర్ ని విమర్శించేటటువంటి క్రమంలో బిర్లా రంగాలు అనేటటువంటి విమర్శ చేసినప్పటికి కూడా కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని తీహార్ జైలుకు పోయి వచ్చినప్పటికి కూడా ముఖ్యమంత్రి ఏనాడు కవిత పైన విమర్శలు చేయలేదు. ఎందుకనంటే మనకి జనరల్ గా రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు అని అనుకుంటాం కానీ ఇప్పుడు వ్యాపారాలే రాజకీయాలను శాసిస్తున్నాయి, వ్యాపారాల్లో ఉన్నటువంటి సంబంధాలే రాజకీయాల్లో కూడా వస్తున్నాయి. కాబట్టి కల్వకుంట్ల కవితకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు, వ్యాపార సంబంధాలు ఉన్నాయనేటటువంటి ఒక అభిప్రాయం, ఆరోపణలు ఉన్నాయి. బట్ ఆ ఆరోపణలు బలాన్ని చేకూర్చే విధంగానే ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా స్ట్రైట్ అవేగా కల్వకుంట్ల కవితని రాజకీయంగా విమర్శించినటువంటి సందర్భాలు ఒక్కటి కూడా లేవనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఆ సాన్నిహిత్యంతో కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటానికి ఏమైనా దారులు ఏర్పాటు చేసుకుంటుందా, కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ పార్టీలోకి పోవటానికి ముఖ్యమంత్రి సహాయం తీసుకోబోతున్నారా
అనేటటువంటి ఊహాగానాలు, అభిప్రాయాలు, విశ్లేషణలు కూడా వస్తున్నటువంటి అయితే ఇక్కడ నేపథ్యంలో శశి గారు బట్ మరోవైపు నేననేది ఏంటి ఏంటంటే అంటే ఇప్పుడు కవిత వెళ్ళడానికి మొగ్గు చూపినప్పటికీ కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసుకోదు అనేది కూడా ఒక వాదన వినిపిస్తోంది. మరి దీనిపై మీరేమంటారు? నేను ఇందాక చెప్పాను కదండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా, కల్వకుంట్ల కవితను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటే కుటుంబంలో తగువులకు, కుటుంబంలో కలహాలకు కాంగ్రెస్ పార్టీ కారణమైంది అనేటటువంటి అపవాదు రావద్దని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తుంది అని అనుకుంటే అది తప్పవుతుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డికి షర్మిలకు కలహాలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమైనా సయోధ్య చేసిందా? వాళ్ళిద్దరిని ఏమైనా కలిపిందా? తీసుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవటమే కాదు, పార్టీని విలీనం చేసుకోవటమే కాదు, ఆంధ్రప్రదేశ్ కి అంటే తన అన్న ఎక్కడైతే ముఖ్యమంత్రిగా లేకపోతే ప్రతిపక్ష నేతగా బలంగా ఉన్నాడో అక్కడికే తీసుకుపోయి తెలంగాణ రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యక్తిని తీసుకువెళ్ళి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా చేసినటువంటి సందర్భం కాంగ్రెస్ లో ఉంది కదా. కాబట్టి మనం చేస్తున్నటువంటి విశ్లేషణ అది కాదు. బట్ ఇక్కడ ఉన్నటువంటిది ఏంటి అని అంటే, కాంగ్రెస్ లోకి వెళితే బీఆర్ఎస్ లో ఉంటే ఏంటి, కాంగ్రెస్ లోకి వెళితే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి గౌరవం దక్కుతుందా లేదా అనేది కవిత నిర్ణయించుకోవాలి. ఇక్కడ తండ్రి దగ్గర ఉండేటటువంటి స్థానము కాంగ్రెస్ పార్టీలో ఉంటదా? కాంగ్రెస్ ఒక జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలోనే తన పాత్రని పెంచుకునే ప్రయత్నం చేస్తుంది, తన రోల్ ని పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది, తనకున్నటువంటి అవకాశాలను మెరుగుపరుచుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది. తండ్రి దగ్గర ఆ చనువు ఉంటుంది, ఆ విధమైనటువంటి అవకాశం కూడా ఉంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీకి వస్తే మీరు చూడండి, కాంగ్రెస్ పార్టీలో ఎంత పెద్ద కీలకమైనటువంటి నాయకులైనా అధిష్టానం నిర్ణయం తీసుకునేదాకా వేచి చూడాల్సిందే కదా. బట్ ఆ తరహా రాజకీయాలు కవిత చేయలేదు. ఎందుకనంటే కవిత ప్రాంతీయ పార్టీ రాజకీయాలకు అలవాటు పడినటువంటి నేత. కవితకు ఉన్నటువంటి దుందుడుకు స్వభావం కాంగ్రెస్ పార్టీలో ఇమడలేనటువంటి స్వభావాన్ని మనం చూడొచ్చు. మీరు చూడండి, విజయశాంతి చూడండి. విజయశాంతి ఒక దుందుడుకు స్వభావం, రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి. కాంగ్రెస్ లో ఒక అవకాశం రావడానికి ఎంత కాలం పట్టింది, ఎంత సమయం పట్టింది? అంత ఓపికగా కవిత లాంటి వాళ్ళు వేచి చూస్తారా? ఒక ప్రాంతీయ పార్టీలో ఎదిగి ఒక సొంత పార్టీని కాదనుకొని మీరు ఆ పార్టీలోకి వెళ్తే, మీరు ఇంకొక మాట కూడా ఇక్కడ గమనించాలా, ప్రతిసారి వస్తున్నటువంటి ఊహాగానాల్లో షర్మిలకి కర్ణాటక నుండి రాజ్యసభ స్థానం ఇస్తారని అనుకున్నారు, మొన్న కూడా ఇస్తారనుకున్నారు. ఇచ్చారా? ఓపికతో జాతీయ పార్టీలలో పదవుల కోసం ఎదురు చూడాలా. కానీ ఆ ఓపిక కల్వకుంట్ల కవిత లాంటి దుందుడుకు రాజకీయ స్వభావం కలిగినటువంటి నేతలకు ఉండదు. కాబట్టి బట్ ఇది అదే నేనేమంటున్నాను, సొంత పార్టీ పెట్టగలుగుతుందా, కాంగ్రెస్ లోకి వెళ్ళగలుగుతుందా? ఈ రెండు ఆప్షన్స్ కనుక ఓపెన్ చేస్తే అవి రెండింటికంటే కూడా బీఆర్ఎస్ లో ఉండటం తనకి సేఫ్. బీఆర్ఎస్ లో ఎందుకు సేఫ్? అన్న మీద కొట్లాడొచ్చు, తండ్రి మీద కొట్లాడొచ్చు, తర్వాత బీఆర్ఎస్ లో తనకి ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది. బీఆర్ఎస్ నుంచి ఒకసారి బయటకు వెళ్తే ఈ లింకేజెస్ అన్ని తెగిపోతాయి. ఈ లింకేజెస్ అన్ని తెగిలిపోయినటువంటి క్రమంలో తను ఒంటరి అవుతుంది కదా. కాబట్టి ఈ కల్వకుంట్ల కవితకు ఉన్నటువంటి మార్గాలలో, ఈ 3 మార్గాల్లో, ఒకటి బీఆర్ఎస్ లో ఉండటం, 2 కాంగ్రెస్ లోకి వెళ్ళటం, 3 సొంత పార్టీ పెట్టడం. ఈ 3 ఆపర్చునిటీస్లలో, ఈ 3 అవకాశాల్లో విచ్ ఇస్ ద బెస్ట్ టు హర్. ఆమెకి ఏది బెస్ట్ అనుకుంటే అదే చేస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు ఎవరు కూడా సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయటం లేదు, అవకాశపరమైనటువంటి రాజకీయాలు. పదవులు తనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ ఉండేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి క్రమంలో బట్ ఇక్కడ ఈ అన్ని అనుమానాలకు, ఊహాగానాలకు తెరదించాల్సిన బాధ్యత ఇద్దరిదే. ఒకటి తండ్రిది, రెండోది కూతురు. తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ వైషమ్యాలు, లేకపోతే ఈ అపోహలో, ఈ అనుమానాలు అన్నిటికీ తెరదించాల్సిన బాధ్యత అటు కేసీఆర్ కి, ఇటు కల్వకుంట్ల కవితకు మధ్యనే ఉంటుంది. అప్పటి వరకు ఈ ఊహాగానాలు ఇలాంటివి కొనసాగుతూనే ఉంటాయి, రాజకీయ విశ్లేషణలు వస్తూనే ఉంటాయి. బట్ తనకున్న 3 అవకాశాల్లో విచ్ ఇస్ ద బెస్ట్ తను నిర్ణయించుకోగలుగుతుంది. ఆ శక్తి సామర్థ్యాలు, ఆ రాజకీయ పరిణితి కల్వకుంట్ల కవితకు ఉన్నదనే నేను భావిస్తున్నాను. రైట్. ఓకే అండి శశి గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్, ఇక కవిత దారేటు సొంతంగా పార్టీ పెడుతుందా, లేదంటే కాంగ్రెస్ లో జాయిన్ అవుతుందా, ఇక బీజేపీతో కలిసి ట్రావెల్ చేస్తుందా, లేదా కోట్లాడి బీఆర్ఎస్ లోనే కొనసాగుతుందా? కవిత దారేటు అంటే కనుక వేచి చూడక తప్పదు. ఇది వాటి స్పెషల్ ఇన్ డెప్త్. స్టే ట్యూన్. బీఆర్కే న్యూస్ తెలుగుడు సత్తా.